దొంగ దొంగతనమును, హత్యను నాశనము చేయటానికి వస్తాడంట. దేనికి వస్తాడండి దొంగ? మనకిచ్చి వెళ్ళటానికి వస్తాడా ఏంటి? దొంగ నీ దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు దొంగతనం చేయటానికి. ఏం దొంగతనం? నీ దగ్గర ఉన్న బంగారం వాడికి అవసరమే లేదు. అవసరమైతే ఇంకా నీకు బంగారాన్ని ఇచ్చి ఆశ చూపిస్తాడు వాడు. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒక్కడనే ఎందుకు వెళ్ళాలి ఆ నరకానికి? ఆ నిత్య నరకంలో నేనొక్కనే ఎలా ఉండాలి? నాకెవరు ఫెలోషిప్ వద్దా? నాకు ఫ్రెండ్స్ కావాలిగా. మీకు తెలియదు దేవుని బిడ్డలారా, నేను చెప్తూ ఉన్నా, వాడికి ఫ్రెండ్స్ అనేక మంది ఉన్నారు మనలో. నాలో కూడా కొన్ని ఉండొచ్చేమో. ప్రార్థన చేయకపోవటమే పాపం అండి. ప్రార్థన చేయకపోతే వాడు వస్తాడు. మంచి పని చేసావేస్తే నువ్వు ఈరోజు అలా ఉండు. నువ్వు చక్కగా వీడియోలు చూస్తూ ఉన్నావు కదా, స్క్రోల్ చేస్తూ ఇంకొక 1 అవర్ చూడు. మీరు ఎప్పుడైనా ఫోన్ పట్టుకున్నారా? ఫోన్ పట్టుకున్నప్పుడు చూస్తూనే ఉంటాము. చూస్తే 2 గంటలు మనకి ఎలా గడిచిద్ది? 2 గంటలు 20 నిమిషాలలాగా టైం చూస్తే అమ్మో. కానీ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నీవు నీ జీవితకాలం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావయ్యా అని అడిగితే, నా జీవితకాలం అంతయు నా దేవుని మందిరములో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. నా దేవుని యొద్ద ఒక వరము అడిగాను. నా దేవుని ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును ఉండాలని, నా జీవితకాలం అంతయు ఆ మందిరములో ఉండాలని. ఏముంది మందిరంలో? మీరు ఎప్పుడు ఒకరోజు వచ్చి మందిరంలో ఉండటం చూడలే. కొద్దిమంది వస్తున్నారు, అప్పుడప్పుడు వచ్చి ప్రే చేసుకొని వెళ్తున్నారు. ప్రతిష్ఠించుకొని ఒక రోజు 2 రోజులు సెలవు పెట్టుకొని అవసరమైతే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉండటం. ఆయన మహారాజు అండి. హీఈస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. నీలాగా నాలాగా సాదా సీదా వ్యక్తి కాదైనా ఒక మహారాజయ్యుండి నా జీవితకాలం అంతా కూడా దేవుని మందిరములో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నా. ప్రభువా నన్ను క్షమించయ్యా, నా మనస్ఫూర్తిగా అడుగుతుంది, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటాం మనం. కానీ దావీదు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో 51వ కీర్తన మొత్తం రాశాడు. పొద్దున్నే లెగిసి మీరు చేసే పనేంటి అని మిమ్మల్ని అడిగితే, మీకు తెలుసు పొద్దున్నే లేకంగానే ఏం చేస్తారో. కొంతమంది పొద్దున్నే లేకంగానే ఫోన్ తీసుకుంటారు. ఫోన్ చూడటం అలవాటు. పొద్దున్నే లేకంగానే ఫస్ట్ ఫోన్ తీసుకుంటాం. పొద్దున్నే లేకంగానే ఫస్ట్ లేడీస్కి కిచెన్ గుర్తొస్తుంది. కిచెన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇంకా కొంతమంది లేకంగానే న్యూస్ పేపర్ అంటే చాలా ఇష్టం. న్యూస్ పేపర్ చదవటంలో తప్పు లేదండి. వార్తలు మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుందని. కానీ ఉదయం లేకంగానే పేపర్ పట్టుకుంటాం. ఉదయం లేకంగానే కాఫీ అలవాటు కొంతమందికి. అయ్యా దావీదు, ఉదయం లేకంగా నువ్వేం చేస్తావయ్యా నాయన అని దావీదుని అడిగితే మనం, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను చెప్పండి. హల్లెలూయా. వేకువనే నువ్వేం చేస్తావయ్యా దావీదు అంటే, నేను వేకువనే దేవా నా దేవుడువు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలే నేను నా హృదయం ఎంతో ఆశతో పరితపిస్తోందయ్యా. ఇలాంటి సార్లు మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటామంటే, ప్రభువా నా అక్కను కానీ, లేదంటే నా అన్నయ్యని కానీ, నా తమ్ముడిని కానీ అంత ఉన్నతమైన స్థితిలో నీవు ఉంచావు కదా. నేను ఇంత అవసరతలో ఉంటే, ఇంత బాధపడుతూ ఉంటే, ఇంత వేదన పడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు చూడరు? మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసా? మన బంధువులు సంపన్న స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి మన మనసు వెళ్ళిపోద్ది. ఈవెన్ నా మనసు కూడా. మేము ఇంత అవసరతలు ఉంటే వాళ్ళు ఎందుకు చేయరు? నేనంట చాలా చెడ్డ మనసు అండి అది. దావీదు ఈ రోజున నేర్పిస్తున్నాడు, యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. వ్యక్తులు మనతో ఎప్పుడూ వస్తూ ఉంటారంట, మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎవరు ఆ 2 వ్యక్తులు అని మనం ఆలోచిస్తే, యథార్థతయు నిర్దోషత్వమును.